దేవుడి సూత్రం ఇది. మా అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు. నేను చెప్పిన సాక్ష్యం వల్ల మీరు ఏదైనా తప్పు వచ్చిన అడిగితే మీరు అర్థం చేసుకోవాలా. అదే నా ఫస్ట్ అదే నాది జగ్గపురం అగ్రహం, గంటాడు మండలం. అక్కడి నుంచి నేను అనకూడదు కానీ చాన్నాళ్ళు బట్టి మా పిల్లడు 12 సంవత్సరాలు అయ్యింది. నాకు 2 బాబులు. అక్కడి నుంచి మామూలుగా అక్కడ ఉంటుండగా మా బాబుకి ఒక రోజు బాగలేకపోతే ఏదో కాలు మట్టల వల్ల ఏదో వచ్చింది. కాలు మట్టల వల్ల ఏదో వస్తే నేను తెలుసుకోలేకపోయి ఇంకొక అతను అన్నారు, ఇంక వేరే ఊర్లో బాజాత అతను అన్నాడు, తీసుకొద్దామని ఎస్కాట్ లైన్ మండలం ఎస్కాట్ నుంచి బాజాత అతను బోత భోజనం తీసుకొచ్చి ఆ బాబుకి బాగు చేయించాము. ఆ బాబుకి బాగు చేసిన తర్వాత ఆ బాబు మామూలుగా కొంచెం బాగానే ఉన్నాడు. ఉన్న తర్వాత మామూలుగా అనుకున్న డబ్బులు పట్టుకుని అతను వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరుగుతుందని కూడా నాకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆ 12 సంవత్సరాలు మా బాబుకి అయితే ఇప్పుడు మా బాబాలకి ఓ బాబుకి 20, ఓ బాబుకి 21. ఇప్పుడు ఎంతవరకు నన్ను అనుభవించిన అంత కూడా ఎంత నరకు అనుభవించాను నేను. అక్కడి నుంచి ఆ బోత వజ్రుడు ఏం చేశాడంటే మామూలు బోత నొగ్గేసి మామూలుగా బాగు చేసి అతను డబ్బులు పట్టుకుని వెళ్ళిపోను కలిసి మా పరిస్థితిలో నేనైతే అందరిలో నేను మేలుగా ఉండేదాన్ని, అందరిలో పరిస్థితిగా ఉండేదాన్ని. అలాంటిది అనకూడదు కానీ నా బాబు ఇదైన కాంచి నేను ఇదో రాను అలాగా డౌన్ అయిపోయిన తర్వాత నాకు ఏ పరిస్థితిలో లేకుండా అయిపోయిన తర్వాత అలాగ మా బాబుకి మళ్ళీ అలా 15 సంవత్సరాలు అయిన తర్వాత మా బాబుకి ఎంటర్ అయింది, నాకు ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అతన్నే తీసుకొచ్చి నాకు బాగు చేయించారు. నాకు బాగు చేసేటప్పుడు మా సినిమాంగురాల అబ్బాయి చనిపోండు, మంతాయిసి. మా సినిమాంగురాల అబ్బాయి మంతాయిసి చచ్చిపోతే ఆ అబ్బాయి ద్వారాగా మీ దగ్గర ఎవరు చనిపోనరేటమ్మా అని అన్నాడు. అంటే చనిపోనరని చెప్పాను. ఆ ద్వారాగా నాకు మామూలుగా బాగు చేసిన తర్వాత ఆ అబ్బాయి ద్వారాగా నన్ను ఎంటర్ చేసి ఆ అబ్బాయి ఏదో నన్ను పాడు చేస్తాడు, ఆ అబ్బాయి ఏదో నన్ను ఇచ్చేస్తాడు, ఆ అబ్బాయి వల్ల నేను చెడు పని అన్నాడుగా ఆ అబ్బాయి మన అన్నీ నేను పని నిందులుగా వేసి నాకు అది అలా ఎంటర్ చేసి నాకు ఏ బాగు చేయకంటే నాకు అనుకున్న డబ్బులు పట్టుకొని వెళ్ళిపోండి. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత అలాగా డౌన్ అయిపోయిన కొలితే అలాగే ఎంత పరిస్థితిలో ఉండేలు చెప్పుకోలేము. ఇల్లు అనకూడదు కానీ ఇల్లు కట్టుకోను, ఆస్తి ఉండేది, మా ఆవులు గోవులు అన్నీ ఉండి నేను 15 సంవత్సరాలు డ్రైవర్గా మిల్లి ఆడి నేను సాచికంగా ఊర్లో నిలబెట్టి నా పిల్లలు నేను పెంచుకొని నేను నిలబెట్టుకుని నా భర్తకి అయితే ఏం తెలియదు, చాలా అమాయకుడు నా భర్త. అలా నిలబెట్టుకుని ఉంచిన కొలది ఈ పరిస్థితులన్నీ రాను మారిపోతుంది. నేను అలాగ ఇలాగ అయిపోతాను అనేసి అంటే మళ్ళీ తిరిగి నాకు మళ్ళీ ఒక సంవత్సరం బాగా అయిన తర్వాత మళ్ళీ బాగోకపోతే మళ్ళీ అలాగ అయిపోతాను అనేసి పరిస్థితులను నేను తోటలంటే పరిగెట్టిస్తాను, కళ్ళలాంటి అంతలాగా పరిగెట్టేసి అలాగ అయిపోతే మా బాబాలు కూడా చెట్లు ప్యాంట్లు గట్టి అన్నీ సిరిపించుకుంటారు. ఏ సెలలైనా భూమికేసి గోడకేసి కూటేస్తారు. పల్లెలు తన అన్న గోడావతలు కిసిరిస్తారు. అనకూడదు కానీ గోడావతలు కిసిరిసి అవన్నీ చేసినా ఏటి మేము ఇంత పరిస్థితులు అయిపోతాను, మాకు కానుకలు అయిపోతాను, ఎవరు ఏదో ఇది అవ్వలేదు అనేసి అతను ఒగ్గేసి మళ్ళీ వేరే బోత భోజనం తీసుకొచ్చాం. ఆ బోత భోజనకి 40,000 రూపాయలు ఇచ్చాము. ఆ బోత భోజనం 40,000 రూపాయలు ఇచ్చేసి ఆ బోత భోజనతోని మళ్ళీ బాగు చేయించారు. ఆ బాగు చేసిన తర్వాత 6 నెలలు కాసింది. 6 నెలలు కాసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితిలో వచ్చాము. అలాగే అదే పరిస్థితిలో వచ్చేటప్పుడు మళ్ళీ వేరే బోత దగ్గరికి వెళ్ళాం. అలాగే దగ్గర నాకు 3 లక్షల రూపాయలు అయిపోయింది. మళ్ళీ మా బాబు కూడా అదే రకంగా అయిపోయింది. 3 లక్షల రూపాయలు అయిపోయినా కూడా మాకు ఆరోగ్యాలు బాగలేవు, మా పరిస్థితులు బాగలేవు. అన్నీ అయిపోయి కూడా నేను ఎవరిని దూషించలేదు, ఎవరిని అన్నం చేయలేదు. మా అక్క పిల్లలు, మా తమ్ముడి పిల్లలు అందరినీ నా పరిస్థితిలో నేను వాళ్ళందరికంటే నాకు 4 అక్కజల్లులు అందరికంటే చెందాను. నేను నా తమ్ముడు నా తర్వాతోడు వాళ్ళందరిలో పరిస్థితుల్లో మాత్రం నా పరిస్థితి బాగుండేది. వాళ్ళందరినీ నేను సహకరించి ఆదరించేదాన్ని. వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నెల 2 నెలలు కూడా ఉండరు, అన్నీ చేశారు. అంత పరిస్థితిలో ఉందే మా అక్క ఏటలుగా అయిపోతుంది అన్నాడుగా మా తమ్ముడు కూడా ఆశ్చర్యం పొందిపోయి అలాగే 6 సంవత్సరాలు నాతో బాధపడ్డారు. అక్కడ బాధపడిన తర్వాత ఇంకా మేము బాధపడలేకపోతాను అనేసి అక్కడెక్కడ దేవుడు అమ్మల దగ్గరికి అక్కడెక్కడ చాలా దిక్కలు ఎక్కడ లేని దేశాలలో తిప్పిస్తారు. దేశాలను తిప్పేసి కూడా ప్యాన్ విసికిసిన తర్వాత లాస్ట్లో ఇంకా బోత భోజనం కుమిలి తీసుకొచ్చాము.
ఆ బోత వజ్రుడు 45,000 ఒప్పందం పడ్డాడు. ఒప్పందం పడ్డాడు కానీ ఆ ఒప్పందం పడిన తర్వాత మళ్ళీ బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత 6 నెలలు కాసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితులు అక్కడే జగ్గపురంలో అయినాను. అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బోత వజ్రుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అతను అన్నారు, నేనైతే ఎవరికి బాగు చేసినా ఒకసారే బాగు చేస్తాను, అన్నిసార్లు బాగు చేయడం ఉండదు. నాకైతే అర్థం అవ్వట్లేదు, నేను ఎవరు బాగు చేసినా ఒకసారి నేను ఏదో డబ్బు కాసిపడి డబ్బుకి ఏది ఇదై పని అని నన్ను అంటారు. ఆ దాని గురించి నేను రెండోసారి కూడా నేను బాగు చేయను రానని అన్నారు. అతను అంతే పర్వాలేదు మా అక్క మాకు బతకాలన్నాడు. మా తమ్ముడు ఆశించుకొని వగ్గలేదు. మళ్ళీ అతను తీసుకొచ్చి బాగు చేశాడు. అది బాగు చేస్తాను కానీ ఆ బాగు చేసిన తర్వాత ఇల్లు మూత పెట్టేయాలని అన్నారు. ఆ యూపిని ఇల్లు మూసి మామూలుగా ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ 6 సంవత్సరాలు శ్రమ పడ్డాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాలు అవనిచ్చి ఇక్కడికి కూడా వచ్చేసి 1 సంవత్సరం పట్టి మా తమ్ముడిలో ఉన్నాను. ఆ తర్వాత వేరే ఇల్లు తీసుకుని అందమ్ములో ఉండకూడదు అన్నారని వేరే ఇల్లు తనఖాకు తీసుకుని ఆ ఇంట్లో ఉంచారు. ఆ ఇంట్లో ఉంచిన తర్వాత అక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ధనాలపేట వచ్చేసాను. జగ్గపురం నుంచి ధనాలపేట వచ్చేసిన తర్వాత కూడా అదే పరిస్థితిలో అయిపోయాను. అదే పరిస్థితిలో అయిపోతే మళ్ళీ అతను కూడా తీసుకొచ్చారు. ఆ కుమ్ములు అతన్ని తీసుకొస్తే అతను ఏమన్నారు, అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు వగ్గడానికి ఇష్టపడలేదు. వాళ్ళ జీవితాలు పాడు చేసేస్తుంది, వాళ్ళ లైఫ్లు పాడు చేసేస్తుంది. వాళ్ళందరూ ఇది అయిపోయినారు. వాళ్ళ మైండ్ సెట్లు బాగలేవు, వాళ్ళ బుర్రలు పాడైపోయి ఇక్కడ బాగు చేయాలి. ఈ ఇంట్లో బాగు చేస్తే వాళ్ళు ఏమన్నా ఏమవుతారు, లేకపోతే మాత్రం వాళ్ళు బాగుపడతారని కూడా నేను చెప్పలేనమ్మా. నన్ను ఎందుకు అత్తమని నన్ను తీసుకొస్తానని ఆ బోత వజ్రుడు అన్నాడు. ఆ ఇంటికాళ్ళు అడిగితే మా ఎక్కడికి తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర బాగు చేసుకోండి కానీ ఇక్కడ బాగు చేస్తే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వాళ్ళు అన్నారు. వాళ్ళంతా యూపిని మళ్ళీ చూడు మా అక్క ఏం పరిస్థితి వచ్చి మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ధనాలపేటలో ఉన్న ఇల్లు కూడా మారిపోమని అతను చెప్పారు బోత వజ్రుడు. ఆ ఉన్న ఇల్లు కూడా మారిపోయి ఇప్పుడు కొత్త ఇంట్లోనికి ఇంక వేరే ఇంట్లోనికి వెళ్ళిపోయిన తర్వాత నేను కిందటి కిస్మిస్ పండుగకి నేను దేవుని అంటే నేను ఇవన్నీ బాధలు పడతాను కదా, ఇంత శ్రమ పడ్డది. లాస్ట్ కట్టుకుని గుడ్డ కూడా ఇబ్బంది పడిపోను, బట్ట కూడా ఇబ్బంది పడిపోను. నా పిల్లలకు మంచి పాస్ అయిన వాళ్ళు ఆ లైఫ్లు కూడా పోనీ, వచ్చిన సీట్లు కూడా పోనీ, వాళ్ళ చదువులు కూడా పాడైపోయి నాకు ఎందుకు ఎంత పరిస్థితి వచ్చిందని నేను వీళ్ళందరూ సెరుసుకెళ్తాంటారు. నేను సెరుసుకెళ్ళారనేసి నేను సెరుసుకెళ్తే దేవుడు ఏమో నాకు మేలు చేస్తాడు అనేసి ఓ రోజు నేను దాతిరంతకి ఏడ్చుకొని పడుకున్నా. దాతిరంత పడుకుంటే నా తలాపు దగ్గరికి వచ్చి దేవుడు నాకు కనబడి నాకు ఇలా రాచుకుని చెప్పాడు. చెప్తే ఆ దేవుడిని నమ్ముకుని నేను మా అందమ్మల కాలు చెప్పి నేను దేవుళ్ళలో కలిసిపోతాను. నేను దేవుడిలోకి వెళ్ళాను. కిందటి కిస్మిస్ పండగకి వెళ్ళాను. ఆ పండగ నుంచి వచ్చేసి మామూలుగా మొన్న కిస్మిస్ పండగ దాకా వెళ్ళాను. మొన్న 4 వారాలు అయ్యింది. మళ్ళీ తిరిగి నేను బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ మా ఊర్లోనూ ఏదో మళ్ళు ఉన్నాయనేసి మా ఆయన నేను ఇంకా మంచి పట్టాడుక ఆ ఇంట్లో కొంచెం 4 రోజులు ఉండి ఇల్లే శుభ్రం చేసుకొని వచ్చి మనుషులు పెట్టి పని చేసుకొని వద్దామని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 4 రోజులు కూడా నాకు ఎంటర్ అయిపోయింది. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం. వేరే వాళ్ళ ఇంట్లోనూ ఆ 50,000 తనఖా పెట్టిన ఇంట్లోనూ ఉన్న తర్వాత వచ్చేసిన తర్వాత మళ్ళీ అలా రాను డౌన్గా వెళ్ళాను. చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా నేను డౌన్ అయిపోతాను, అయిపోతాను నాకు ఒక తెలియలేదు. నాకు కైనాలు కావాలా, సొట్లు కావాలా, నాకు అవి కావాలి ఇవి కావాలని పరిస్థితులు అయిపోతాను. ఫస్ట్ కంచి అదే పరిస్థితి నాది. ఫస్ట్ కంచి నాకు అదే మంత్ తాగిసిన పరిస్థితులు అయిపోయినాను. నూతులు పడిపోను రోజు, మా సిర్లు పడిపోను రోజు, ఆవుతో వెళ్ళి సిర్లు పడిపోయినప్పుడు కూడా ఇంకొక అతను కాపాడ్డాడు. నూతులు పడిపోయినప్పుడు కూడా ఇంకొక అతను కాపాడ్డాడు. మందు తాగేసి తోటలంటూ కూడా మా ఆయన పనికి వెళ్ళిపోండు, మా అబ్బాయిలు వంపిల్లు బడికి వెళ్ళిపోండ్రు. మందు తాగేసి నేను ఎల్లనాటికి అయిపోయింది. మందు కూడా నేను తాగేసిన పరిస్థితులు అయిపోయాను. సార్లు పడిపోయాను, ఏమయ్యానో నాకు తెలియదు. ఆ యూపిని దేవుడు నన్ను రచించి మళ్ళీ నన్ను కళ్ళం కంచి కడుగు అక్కడ ఇడిచిపెట్టేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తీసుకొచ్చి నన్ను బాగు చేసాడు. ఏదో అయ్యింది. ఆ తర్వాత ఈ దేవుని నమ్ముకున్న తర్వాత అలాగే ఇది అయిపోయిన తర్వాత అప్పుడు 4 రోజులు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంటర్ అయిపోయిన తర్వాత ఏంటి పాస్టర్ గారు నాకు ఏటో నాకు అర్థం అవ్వట్లేదు, నన్ను శుభ్రంగా ఇది అయిపోతాను, నాకు ఇంట్లో ప్రార్థన పెట్టండి అంతే. మామూలుగా నేను బాప్టిజం తీసుకోకముందు 2 సార్లు ప్రార్థన పెట్టించాను. ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నాకు ఎందుకోగానండి 5 వారాలు ఉపాసం ప్రార్థన పెట్టాలనిపిస్తుంది, నాకు బాగా సహకరించలాడుగా అయిపోతుంది, నాకు ఇంట్లో ప్రార్థన చేయాలని అన్నాను. 2 వారాలు ఉపాసం ప్రార్థన పెట్టాను. ఉపాసం ప్రార్థన పెట్టిన తర్వాత 3వ వారం పెడదామంతప్పటికి నాకు మరి పెట్టాలనిపించలేదు. నాకు అసలు చర్చికి వెళ్ళాలనిపించలేదు, పెట్టాలనిపించకపోతే ఎందుకు ఇలా అవుతుంది అనేసి అలాగనేసి అంటే ఇంకొక ఆవిడ దేవుడు నమ్ముకున్న
నమ్ముకున్న ఆవిడ ఏమన్నది, ఎందుకు నువ్వు దేవునిలోనికి వెళ్ళావు, అందులోనికి వెళ్ళావు, ఇందులోనికి అంటే నా పరిస్థితి నాకు తెలుసు. ఆవిడే నాకు తెలియలేట్టుగా చెప్పింది. ఎందుకు అవన్నీ దేవుళ్ళు నమ్ముకుంటాను, మీ దేవుళ్ళు పెద్ద కదా, అలా కదా ఎలా కదా, నువ్వు ఆ దేవుళ్ళు నమ్ముకోకు, నువ్వు దేవుని విడిచిపెట్టేసి నువ్వు దేవుని మందిరం కొట్టుకెళ్ళి ఆ బైబిల్ ఇచ్చి ఇంటికి వచ్చేసి నువ్వు మామూలు దీపాలు పెట్టుకుని నువ్వు బాగుపడతావు అని చెప్పింది ఆవిడ. ఆ పాస్టర్ అమ్మగారు నేను ఇచ్చితే బైబిల్ తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ వచ్చింది. ఏటన్నారంటే తీసుకోలేదు, నన్ను ఇచ్చి వద్దనేసి, ఎందుకమ్మా నువ్వు బాగుపడతామని అన్నారు, నేను పట్టుకొని వచ్చాను అంతే, ఏమీ లేదు. క్రీస్తులు ఆవిడ మానేసింది. ఆవిడట మామూలుగా పేరెంటల్ కనబడ్డదట. పేరెంటల్ కనబడేటప్పటికి 12 సంవత్సరాలు చర్చికి వెళ్ళిందట. చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలోనికి వెళ్ళేసి పేరెంటల్ రానెత్తుంది కదనేసి అతను చెప్పేసట, అతనికి బైబిల్ ఇచ్చేసాట. 101 రూపాయి దర్శనం వేసేసి మామూలు డబ్బులు వేసి కానుకేసి నేను అక్కడ బైబిల్ వేసి వెళ్ళిపోచ్చి నేను అక్కడి నుంచి స్నానం చేసి నేను మొదలెట్టి అన్నీ చేసుకోను, నా ఆరోగ్యం గట్ట అంతా బాగుంది, నేను అంతా లైఫల్లో బాగుందని చెప్పింది ఆవిడ. ఆ చెప్పిన తర్వాత పాస్టర్ గారు అలాగా అంటారు, ఆలకేట్ పోవాలి, అలాగా అంటారు, మన జీవితాలు పోయినా పర్వాలేదు అలాగా అంటారు. నువ్వు వేడి చేస్తావు, ఈ బైబిల్ పట్టుకెళ్ళి కోనీట్లు వాడేసి కోనీట్లు కలిపేసి నువ్వు స్నానం చేసి వచ్చి నువ్వు మామూలు అన్ని దీపాలు గట్ట మళ్ళీ నువ్వు పెట్టుకని చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత ఈ బైబిల్ గట్ట కల్పిస్తున్నాడు. మా తమ్ముడికి కూడా ఎవరికి తెలియదు, వాళ్ళకి అందరూ తెలియకంటే నేను చేసిన తర్వాత కలిపేసి వచ్చి 2 వారాలు దీపం పెట్టాను, కోనిట్లు కల్పిస్తాను. నన్ను ఎక్కడ అంటే నాకు ఎక్కడ బైబిల్ తీస్తారో ఆ కోనిట్లో కల్పిస్తాను. తండ్రి మరి నిన్ను నమ్ముకోను, నన్ను నా పరిస్థితి బాగలేదు, నేను ఇదైపోతాను అనేసి నేను అందులో తీసుకెళ్ళి కల్పిస్తాను. ఈ కల్పిస్తున్నాడు కూడా మా తమ్ముడు వాళ్ళకి ఎవరికి ఇంక రావలేదు. ఇంక రావిన తర్వాత వచ్చి 2 వారాలు దీపం పెట్టాను. దీపం పెడుతుంటే దేవుడే నా హృదయంలో నా ఆత్మలో, నేను దీపం పెడతాను కానీ దేవుడే నా ఆత్మలో దూరినాడు. ఆత్మ ఈ దేవుడే నాకు తనుపోస్తాడు. నేను దీపం పెడితే దేవుడు నా హృదయంలో ఆత్మానికి ఇదవుతుంది అనేసి అన్నారు. అనేసి అయిన తర్వాత 4 రోజులు చేయడం మన బైబిల్ పెట్టేసి మామూలుగా నేను 3 గంటలు ప్రార్థన చేయడానికి లేచేదాన్ని, 12 గంటలు ప్రార్థన చేయడానికి లేచేదాన్ని. ఆ టైంకి నన్ను కూడా చేయడం మన బైబిల్ 3 వారాలు పెట్టేసిన తర్వాత కూడా లేపాడు దేవుడు. లేపితే ఎందుకు ఇలాగా ఈ టైంకి లేచిపోతాను, తెల్లారిపోయింది వంట చేసి క్యారేజ్లో వండలేని చూస్తే ఆ టైం అయ్యేది. అయితే నేను దేవుడు ప్రార్థన చేసుకుంటేదాన్ని కదా, అందుకే నన్ను లేపించాడు అనేసి దేవుడు ప్రార్థన చేయకుండా మళ్ళీ నేను బద్దకించి పడుకుండిపోయేదాన్ని. ఆ లేపినప్పుడు కూడా నేను లేగలేదు. అలాగే ఇదైన పరిస్థితిలో అయిపోయిన తర్వాత బైబిల్ కలిపేసి వచ్చి నేను దీపం పెట్టేటప్పటికి నా పరిస్థితి ఎలాగైంది చూడండి. అలాగే ఇదైన తర్వాత దేవుడు నాకు ఎంత మేలు చేశాడని ఇప్పుడు చెప్తాను. దేవుడు ఎంత మాట్లాడాడో నన్ను ఇప్పుడు మరలేకపోతాను, దేవుడిని ఎంత దూషించాను. ఆ ఊపిన అలాగే ఇది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అలా డౌన్ అయిపోతుంటే పాస్టర్ అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తుంటే నాకు అవ్వట్లేదు, సహకరించలేదు. రోజు పాస్టర్ గారు అన్నారు, నువ్వు నాకు ఎప్పుడు బాగా ఉన్నప్పుడు ఈ బాడీని కలిపి ఇది అల్లా సేదశం అయిపోయేది, కడుపుల నొప్పు ఇక్కడి నుంచి ఇది ఎంటర్ అయిపోయేది. అలాగని పెద్ద ఆపరేషన్ కూడా చేశారు. బాడీ కలిపి ఏకంగా 1,50,000 అయింది. అంత బాడీ కంచి మందు గట్ట తాగింది కదా, అటాక్ ఏముందని అవన్నీ మామూలుగా క్యానింగ్లు గట్ట తీయించారు. చాలా డబ్బులు అయిపోయాను, హాస్పిటల్కి కూడా అయిపోయాను, దగ్గర 2 లక్షలు అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ అమ్మగారు అన్నారు, అచ్చా నీకు ఏది లేదు, నువ్వు అదేటో అనిస్తాను వాళ్ళకి అనుకుంటాను, లేదు నువ్వు డబ్బులు యాప్కించుకుని నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, సరైన హాస్పిటల్కి నేను బాగు చేయించి తీసుకొస్తాను పాస్టర్ గారు అన్నారు. లేదండి నువ్వు ఎందుకు నన్ను డబ్బులు యాప్కించుకోమంతా, నేను యాప్కించుకున్నాను, నా పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి నాకు తెలుస్తుందండి, నువ్వు వాళ్ళకి అంతాను అనేసి నేను పాస్టర్ అమ్మగారిని అన్నాను. అనేసిన తర్వాత ఈ బైబిల్ కలిపిన తర్వాత మా తమ్ముడికి వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత మా తమ్ముడు నేను అన్నాను, నాకు 1,00,000 రూపాయలు అయిపోయినా పర్వాలేదు, నేను నెగలేకపోతాను పడుకొని అనేసి మా పాపాలు మా తమ్ముడాలు 1 వారం రోజులు వాళ్ళకి క్యారేజ్లో ఉన్నానికి ఇబ్బంది పెడితే నువ్వు నమ్ముకుంటే ఎక్కడైందల్లా ఆర్చిస్తావు, ఏదైందండి ఏటి మనకి ఇంక రావలేదు, ఏది జరిగిందంటే తెలియలేదు, నువ్వు పరిస్థితి ఏటి ఇలా మారిందని మామూలు తెలుసుకోలేకపోతాను, మేము ఇది అవ్వలేకపోతాను, నువ్వు నమ్ముకుంటే దేవుని నమ్ముకో, లేకపోతే మాని నీవు ఇంకెక్కడ తీసుకెళ్ళి జీవితంలో నేను బాగు చేయను, నేను తీసుకెళ్ళను, నువ్వు మళ్ళీ తిరిగి చర్చికి వెళ్తావా వెళ్ళవా అనేసి మళ్ళీ ఆదివారం నన్ను చర్చి పంపారు. చర్చి పంపితే మళ్ళీ నేను చర్చికి వెళ్ళాను, తెల్లవారులేసి చర్చికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 3 అయింది వచ్చాను. నేను 3వ తోడికి ఆ వారం రోజుల్లో నేను కింద మీద అయిపోతేప్పటికే సత్యనారాయణ ఆ రావులమ్మ అన్న ఆవిడ నాకు చెప్పారు, ఇలాగ పలానా దగ్గర అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు,
జిన్నాల అమ్మను జిన్నాల నాన్నను వాళ్ళ దగ్గర గుజ్జింగ్ వలసలో మామూలుగా బాగునే వాళ్ళకి అలా బాగా చేస్తున్నారు. ఐగురు అమ్మగారు మంచిగా ఉన్నారు అనేసి అన్నారు. అనేసి అయిన తర్వాత ఐగురు అమ్మగారు బాగా చేస్తారు అనేసి అన్నారు. ఆ ఊపిని తిరిగి నేను అలాగా ఆ ఇంక వరకు కొనుక్కొని మా చిన్నాన్నగారు అబ్బాయి మా ఊర్లో ఉన్నాడు. గొర్రెలో దేవుడు పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు లెంబర్ తీసుకొని దేవుడు పాస్టర్ గారు గణేష్ మా ఇంటికి వచ్చారు. వచ్చేసి మనం ప్రార్థన చేసి ఇంటారీలు కోవి నుండి రాసి అన్ని చేసి అమ్మ నీ పరిస్థితి ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోతావు అమ్మ, నువ్వు అర్జెంటుగా నువ్వు ఎవరిని తీసుకొని నువ్వు ఒక వారం రోజుల్లో నువ్వు బట్టలు పట్టుకొని నువ్వు చదివిసుకొని వచ్చి అమ్మ అనేసి అన్నారు. అనేసి అంతా ఎవరు రానానికి ఇష్టపడలేదు. నేను అలా ఓర్చాను. ఓర్తోడికి లాస్ట్కి ఆ పరిస్థితులు అయిన తర్వాత సిరస్కెళ్ళి వచ్చేతోడికి మా ఇంటి దగ్గర ఎవరు లేరు. ఇంటి దగ్గర నేను ఊపిరి ఏనూతులు గెంతెత్తు బాగుంటుంది ఎందుకు నాకు ఈ జీవితం అని అడిగాను. నేను 4 ఎదాలకు 4 తోటలు అని తిరిగాను. తిరిగేటప్పుడు కూడా మళ్ళీ తిరిగి మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడట. వస్తే మా అక్క ఎటు లేదనేసి అంటే లేదనేసి అనుకొని వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎక్కడికి వెళ్దామన్నా నాకు దేవుడు అడ్డుపడిపోతాడు. నన్ను ఎక్కడికి వెళ్ళవలేదు. వెనక్కి లాక్కొత్తి మళ్ళీ నాభం లేదనేసి ఆ యూపుని ఫోన్ చేశాను. దేవుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే అమ్మాయిలకు గొర్రెలు వచ్చామని అన్నారు. ఆ యూపుని నా దగ్గర ఏది కట్టుకొని గుడ్డ కూడా లేదు. ఒక చీరతో సంచెట్టుకొని రోడ్డు ఎక్కిపోతే రైల్వాల్స్ కుర్రోడు వచ్చాడు. వస్తే ఏడుచుకొని అక్కడ కూర్చొని ఏమక్క ఏడుతాను మనిషి అంతే నాకు బాగలేదు తమ్ముడు, నన్ను ఎవరు దారి పెట్టిన లేరు, పలాన దగ్గర నన్ను దారి పెట్టాలని నేను అన్నాను. నన్ను అన్నిసంతప్పుడుకి ఆ యూపు నా తమ్ముడు బండి ఆపేసి నన్ను రామతద్దు నుంచి ఇది ధనాలపేట నుంచి ఇక్కడ నెలమార్లు తీసుకొచ్చాడు. నెలమార్లు తీసుకొచ్చిన తర్వాత అక్క నువ్వు నల్లాపోతాను, నువ్వు నేగలాపోతాను, నువ్వు చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నావు, నువ్వు వేట వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు చెప్పు, నేను దారి పెట్టి అప్పుడు నేను గిరిడి వెళ్తాను అని పిల్లడు అన్నాడు. అయ్యూపు నన్ను గొర్రెలు దారి పెట్టాడు. గొర్రెలు దారి పెట్టి దేవుడు పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు. ఆ ఫోన్ చేసిన తర్వాత అక్కడ నన్ను అప్పచెప్పేసి ఆ పిల్లడు గిరిడి వెళ్ళాడు. ఆ రోజు అక్కడి నుంచి దారికి అక్కడ ఉన్నాను. తెల్లవారులేసి నన్ను తోటలోనికి అప్పచెప్పారు. తోటలోనికి చెప్పిన తర్వాత నేను సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత నేను వారం రోజులు మేరీకి వాహనం చెప్పకుండా నేను దాటేదమనేసి 4 రోజులు దాటిపోదమనేసి ఎన్నడుగా నేను ఎటు వెళ్ళిపోదాం ఆలో నిలుకునని చెప్పి నిలుకుతారు. మామూలుగా ఇది అయిపోతారు ఎన్నడు పరిస్థితులు కూడా నేను అవినా నన్ను దేవుడు గుమ్మం దాటనివ్వలేదు. గుమ్మం దగ్గర నాకు అడ్డుపడ్డాడు. ఆ ఊపిన అలాగా ఏడ్చుకొని ప్రార్థన చేస్తుంటే 2 వారాలు అలా ప్రార్థన చేశాను. కడుపులో నొప్పి తగ్గలేదు, ఈ నోరు చేతి తగ్గలేదు. తగ్గపోతే అప్పటికి మళ్ళీ తిరిగి మా తమ్ముడు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆ యూపిన అన్నారు, వాహన తమ్ముడికి ఫోన్ చేసి అన్నారు ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తాము మామూలు పంపించి తమ్ముడు ఆ తర్వాత మళ్ళీ వస్తే సెరుసుకని చెప్పారు. చెప్తే వాహన తమ్ముడు మేరీ అన్నారు లేదు మేము బాగు చేసే బాధ్యత మాది, మేము చేసి శుభ్రం తయారు చేసి మేము పంపిస్తాము, నీకేం పర్వాలేదు, నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళొద్దని అన్నారు. ఆ 2 వారాలు అయిపోయిన తర్వాత 3వ వారంకి నన్ను అనకూడదు కానీ దేవుడు మంచి అవకాశం ఇచ్చి నాకు నొప్పు చేదు గట్ట అంతా తీపించి నేను బాగుపడ్డాను. శుభ్రంగా బాగుపడిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను శుభ్రంగా ఉన్నాను, అన్నం తింటాను. అన్నం కూడా తినడం మానేసాను. అక్కడ 2 నెలలు 15 రోజులు అన్నం తినలేదు. ఈ పరిస్థితులు అన్నం కూడా నాకు ఆహారం వెళ్ళవలేదు నోట్లోనికి. అవి అన్నం తింటుంది ఫోన్ చేశారు. తింటాను శుభ్రంగా ఉన్నదని చెప్పారు. అది చెప్పిన తర్వాత అలా రాను మామూలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి 5 వారాలు అయింది ప్రార్థన చేశాను. అలాగను ప్రార్థన చేసేటోడికి అంతా నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. అంత ఏం లేదు, శుభ్రంగా తయారైపోయి శుభ్రంగా ఏ పని గట్ట అక్కడ పరిచయం కూడా నాకు చేయడానికి అవకాశం ఉండేది. అంత నేనే ముందు లేసి అన్నీ చేసేదాన్ని, పరిచయం చేసేదాన్ని. తోటలో నేటి అక్కడ ఇది దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, నేను చేస్తానన్నాడు. నేను అన్నిటికీ వెళ్ళి పనిలో నేను ముందు ఆకరించి చేసేదాన్ని. అన్నీ చేసిన తర్వాత అలాగ 5 వారాలు అయింది. 5 వారాల తర్వాత నేను దేవుని ఒకటే మాట అడిగాను, తండ్రి నేను దూషించాను, నిన్ను విడిచిపెట్టాను, నేను బైబిల్ ఎట్టుకెళ్ళి చెరులో కల్పిస్తాను, నేను అన్యాయం చేశాను, నేను బాధ పెట్టాను, నిన్ను ఇచ్చేసాను, ఏది చేసినా నన్ను బగ్గలేదు, నీ సన్నిధికి నన్ను చెయ్యట్టుకొని నువ్వు రప్పించినప్పుడు నువ్వు ఏది చేద్దామనేసి నీ ఉద్దేశంలో ఉందో మరి నా డౌట్ ఏదో నాకు క్యూర్ చేయాలి తండ్రి. నాకు తెలియదు కదా, నా పిల్లల లైఫ్లు పోని, నా లైఫ్ పోయింది, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితులు అయిపోయాను. ఇల్లు కూడా మూత పడిపోయింది. ఆ ఇంట్లో కూడా ఉండొద్దని సార్, ఆ ఇల్లు కూడా భూజెక్కులు అడిగి అయిపోయింది. మేము వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన దానితో నేను 9 సంవత్సరాలు ఇల్లు మూత వేస్తాము. 9 సంవత్సరాలు ఇల్లు మూత వేసిన దానికి అలాగ నేను దేవుని దూషించి రాత్రి మామూలు 12 గంటలు వేసి ప్రార్థన చేసేదాన్ని, ఎముకలు 3 గంటలు వేసి చుట్టూ ప్రార్థన చేసేదాన్ని. మామూలు ఇలాగా వాకనయ్య మామూలుగా తెల్లవారులు వేసి ప్రార్థన కూడా చెప్పారు. మామూలు వాకన బలం కూడా చెప్పారు. అమ్మ నువ్వు భయం పడికి ఈ ప్రార్థన ఎలా చేయాలని చెప్పారు. ఇలా ఈ ప్రార్థనకి ఇలా మోకాలు వేయాలని చెప్పారు.
అన్నీ అలాగే నేర్పించారు. వాళ్ళు నేర్పించిన తర్వాత నేను అలాగే ఇదైన తర్వాత వాళ్ళ వల్ల నేను పొందుకున్నాను. వాళ్ళు ఏ 12 గంటలు కానీ ఎమకు 3 గంటలు కానీ లేపారు, ప్రార్థన గట్ల లేపించారు. నువ్వు భయం పడకని ధైర్యం కూడా వాళ్ళు ఇచ్చారు నాకు. నీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది బాగుపడి వెళ్తాండ్రు కూడా అవకాశం కూడా వాళ్ళే చెప్పారు. నువ్వు ఏడకమ్మ గట్ట అనేసి కూడా చెప్పారు. నువ్వు పిల్లల మన, నీ భర్త మన, వాళ్ళ మన, ఎవరు మన, నువ్వే దృష్టి ఉంచుకోకు. ఏది లేకుండా నీకు ఏ హృదయంలో ఏది ఉందో నువ్వేది అడిగినా దేవుడు ఇవ్వగలడు. అదే రకంగా నువ్వు అంత ఆశ ఒగ్గించుకొని నీ దేవుడి బిడ్డను అన్ని అడిగా, నీ దేవుడి బిడ్డ నేను, నన్ను నువ్వు ఎలా రక్షిస్తావు, బాగుపడతావు అన్ని అడిగి దేవుడు మనం ఒకటే భారం వేసుకొని ప్రార్థన చేయమని వాకం తమ్ముడు ఎన్నో నాకు చెప్పాడు మేలుగాను. దానిగా నేను ప్రార్థన చేశాను. చేస్తే నెల అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నాను. వెళ్ళిపోతానంత అయ్యగారు వచ్చి అన్నారు, అమ్మ దేవుడు మాట్లాడిన వరకు నువ్వు వెళ్ళాను కావదురా అనేసి అన్నారు. ఇంటి దగ్గర ఉన్న నాకు పరిస్థితిలో బాగోలేదురా వాళ్ళకి అనేసి నేను చెప్పాను. చెప్తే దేవుడు చూసుకుంది లాయమని అనేసి అన్నారు. సరేలే అనేసి అయ్యగారు మాట దాటకూడదు అనేసి నేను అలాగ ఉన్నాను. ఉంతడుగు నాను అలాగా అయిపోయిన తర్వాత ఈ నెల అయిపోయి 2 నెలలను తండ్రి నాకు ఏటి తెలియలేదు, ఏమి ఇది అవ్వలేదు, నన్ను మరి ఇక్కడికి వచ్చాను, నన్ను అవకాశం ఇచ్చి నన్ను బాగు చేసావు, నన్ను నిలబెట్టావు, అన్నీ నా ప్రయాణం నిలబెట్టావు, అంతా చేసావు, నా పిల్లలకి ఏ పరిస్థితి లేకపోయినా నన్ను రక్షించావు, నా పిల్లల తల్లిగా నన్ను నిలబెట్టావు. అయితే నా ఇంట్లో ఏం జరిగిందండి నువ్వు నాకు చెప్పాలి తండ్రి అనేసి నేను ఏడ్చాను. ఏడితే అప్పుడు నాకు అంతా దేవుడు 1.5 గంట మాట్లాడి అమ్మ నువ్వు ఎందుకమ్మ దూషిస్తాను, ఎందుకమ్మ నువ్వు బాధపడతాను, ఎందుకమ్మ నువ్వు కన్నీరు పడతాను, నీకు అన్నీ పోనవే, నువ్వు బాధపడకమ్మా, నువ్వన్నీ పోనా, నేను అంతకు 2 అంతలు ఇస్తానమ్మా, నువ్వేమి జాలు పడకమ్మా, నువ్వు అనకూడదు కానీ నువ్వు నన్ను బైబిల్లో కల్పిస్తావు, నన్ను దూషించావు, నన్ను బాధ పెట్టావు, ఏది పెట్టినా నీకు ఏం జరిగిందని నేను చెప్తాను. అక్కడ ప్రార్థన చేతి లేదు, వాకం చేతి లేదు, అక్కడ నీకు చెప్పే ఇది లేదు, నువ్వు వెళ్ళడము మందిరంలో కూర్చోవడం వెళ్ళిపోరాడమే, అంతేగాని ఈ ప్రార్థన చేతి వాకం చేతి లేక నన్ను అలా దూషించావు నువ్వు, అంతేగాని నీ హృదయంలో నేను ఉన్నాను, నువ్వైతే మాత్రం నన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు కానీ నీ పిల్లలు చెప్పిన మాటకు నువ్వు అలా చేసావు కనుక నువ్వు భయం పడకు, నువ్వు జాలు పడకమ్మా, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నీ ఇంట్లో ఇంకేం జరిగిందని నేనేం చెప్తానమ్మా, నువ్వు రోజు వరకు కన్నీరు పెట్టుకొని ఏడుతాను, నీ ఇంట్లో మీ బాబుకి బాగులేనప్పుడు బోతవోజుని తీసుకొచ్చి బాగు చేసావే, ఆ బోతవోజుడు నొగ్గిస్తాడు, ఆ బోతం నొగ్గిసి మిమ్మల్ని అందరినీ మైండ్ సెట్ లేకుండా అందరినీ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఎంతోమందిని తీసుకొచ్చి నువ్వు బాగు చేయించవు, వాళ్ళందరూ కూడా బాగు చేసిన ఎవరికి దొరకకంట, ఎవరికి ఇచ్చేయకంట, మిమ్మల్ని నాశనం చేసి ఇంటి పట్ల లేకుండా మిమ్మల్ని సంపాదమని అతను చేశాడు. నువ్వు బాధపడకమ్మా, నువ్వు చింతపడకమ్మా, నువ్వేం చేయకమ్మా, నువ్వు ఇవన్నీ నేను చూసుకుంటాను చేస్తాను, నేను పర్వాలేదమ్మా అన్నాడు. నాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత కూడా ఇకనమ్మ నువ్వు విడిచిపెట్టడానికి లేదమ్మా, నువ్వు రోజు వరకు నువ్వు ఇంటికి వెళ్ళిన కూడా నన్ను నీకు చేసిన మేలు ఇక నువ్వు మర్చిపోకు, నువ్వు ఏది కష్టం వచ్చినా, ఏది బాధ వచ్చినా, ఏదొచ్చినా నన్ను మోకాలు వేసి నన్ను పిలిచి నువ్వు ప్రార్థన చేయి, నీకు నేను కాపలా ఉంటాను, నీకు నేను తోడు ఉంటాను, నువ్వు జజ్జరకు ఊర్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలాగే ఎవరు ఎన్ని మాటలు చెప్తారు, ఎవరి మాటలు నువ్వు వెనుకో, ఎవరి మాటలు నువ్వు ఇచ్చేయకు, నీ ప్రాణంగా నేను కాపాడ్డానంతే, ఆ రోజు నేను తీసుకురాకపోతే నువ్వు ఎప్పుడో నశించిపోదు, నేనే నీ ఇంటికాంచి రప్పించాను, నేనే చెయ్యొట్టుకొని నీ సన్నిధిలో పెట్టాను, లేకపోతే నువ్వు ఆ రోజు మధ్యాహ్నం చనిపోవాలి, ఆ రోజు చనిపోయిన పరిస్థితులు నీ పిల్లలు ఏటైపోతే నేను ఆదరించాను, నువ్వు తెలివి తక్కువగా చేసావు, నువ్వు తెలిసి చేయలేదు, అందుకని నన్ను నీ బిడ్డగా నేను అగ్గలేదు అనేసి దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అవన్నీ అయిన తర్వాత దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. గట్ట తండ్రి మా ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసి మా ఇంట్లో పెట్టాలనేసి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ 10 రోజుల్లోనే మా బాబుకి బాగలేదు, మా అబ్బాయికి బాగలేకపోతే మా అబ్బాయి గురించి నా ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానని నేను అన్నాను. మేరే వాహనాలు అన్నారు. మా అయ్యగారు ఫోన్ చేస్తే ఎందుకురా వెళ్ళిపోతాను అంతా, నువ్వు ఇంత బిగాలు వెళ్ళకు, నువ్వు శుభ్రం పొదులుకోవాలా, అప్పుడు శుభ్రంగా వెళ్ళి తేరి నువ్వు ఊర్లో సాక్షిగా నిలబడాలనేసి అన్నారు. అనేసి అయిన తర్వాత నేను కూడా అలాగ ఉన్నాను. ఉంటేవాడికి మా అబ్బాయికి బాగలేదు, బ్లడ్లో ఏదో అయిపోయిన తర్వాత మామూలుగా ఉన్నాను. ఉన్న తర్వాత అయ్యగారు ఫోన్ చేశాను, ఏం అవదరా నువ్వు ఎందుకు గొడవలో నుంచి మళ్ళీ వెళ్ళిపోతాను అంతా ఉండనేసి అన్నారు. నేను ఉన్నాను. ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ ఎంత మేలు చేశాడు తెలుసా దేవుడు. మామూలుగా ఉన్న తర్వాత మా అబ్బాయి అక్కడ చనిపోయిందట. మా అబ్బాయి చనిపోయిన తర్వాత మా అబ్బాయిని గడ్డి మీద వేస్తారట. అప్పుడు కూడా నన్ను నరులు ఎంత దూషించారు తెలుసా. ఆ అబ్బాయిని గడ్డి మీద వేసేసి వీళ్ళందరూ ఏడుతానరట. వీళ్ళందరూ ఏడ్చేసి బాధపడి వని చేసేటప్పటికి అప్పుడు అయ్యగారికి తెల్లవారులేసి ఫోన్ చేశారట. ఫోన్ చేసి మా అక్కనే అయ్యగారు పంపించండి, మా బాబు చనిపోయిన వాళ్ళ బాబు చనిపోయారని చెప్తేప్పటికి వీళ్ళు దాటి చచ్చిపోయిన కానీ ఎంత లోకం అందరూ ఏటంటారు తెలుసా. ఏటి సాధించేది మనిషి వెళ్ళిందో, ఏటి ఇచ్చేసేదమని వెళ్ళిందో, ఏది బతిలో చేసేది మనిషి వెళ్ళిందో, అనవసరంగా
చేతులార కొడుకు నా మామూలుగా చంపించుకుంది. ఎందుకంటే యేసుప్రభుని ఏడు చేశాడు, ఏడు సాయం చేశాడు, ఏడు మేలు చేశాడు, ఏడు ఆలు చేశాడు అనేసి వీళ్ళందరూ మనిషి మాట మా తమ్ముడు వాళ్ళు ఆడుతుండగా అయ్యగారు ఫోన్ చేశారు. అయ్యగారు కారు పెట్టుకుని దేవుడి మందిరంకి వచ్చారు. మందిరంకి వచ్చి అమ్మ మీ బాబు చిన్నపని రట్టు వెళ్దారాయమని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళాము అందరమును. వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ కూర్చొని పెట్టారు. అమ్మ నువ్వు బుర్రమని చెంగేసి అనకూడదు, నువ్వు ఎంత మనసు పూర్తిగా ఏడదాం అనేసి అంత మనసు పూర్తిగా నువ్వు ఎంత ఏడదాం అంత ఏడు అనేసి నాకు అయ్యగారు చెప్పారు. అమ్మగారు అయ్యగారు కుర్జీ మీద కూర్చోండ్రు. మేము అందరూ చుట్టూరు కూర్చొని నేను ఏడుతాను మా బాబు అని పడి వీళ్ళందరూ మనిషి మాట నన్ను తిడతాండ్రు. ఇంకేమందనేసి వచ్చి నీ కొడుకుని తినేసాను, నువ్వు వెళ్ళి ఏడు సాధించదు అని దేవుడి మందిరంకి వెళ్ళారు. నన్ను అడుగుతుండే నేను అయ్యగారు అన్ని మాటకి నేను మనస్ఫూర్తిగా దుఃఖమల్ల దువ్వు నేను ఏడ్చేసిన తర్వాత మొఖమల్ల కీరోడి మామూలు కడుగమ్మ నీలేసి అని అయ్యగారు చెప్పారు. అయ్యగారు చెప్పిన తర్వాత నేను మొఖమల్ల ఇలా కీరోడి కడిగాను. మొఖమల్ల తేటుకు వచ్చేసిన తర్వాత తండ్రి నన్ను తీసుకెళ్ళి నన్ను బాగు చేసినావు నా పిల్లను కూడా నువ్వే బతికించాల అనేసి నేను ఏడ్చాను. ఏడుతాడు అలాగా మైగమ్మిసినాడుగా అలా ముగ్గురు 3 దెక్కలు ఆకాశం మీద కింద దీపాన్రు చుట్టూరు ఆదరించారు. నా పిల్లడికి ఆదరించి అందులో ఒక అతను లేగానేసి ఇలా చెయ్యిచ్చారు. చెయ్యిచ్చిన తర్వాత ఆ పిల్లడు లేచిపోయాడు, చచ్చిపోయినాడు. లేచిపోయిన తర్వాత ఆ పిల్లడిని అయ్యగారికి అప్పచెప్పారు. అయ్యగారికి అప్పచెప్పిన తర్వాత అయ్యగారిని అన్నారు కుర్జీ మీద కూర్చొని పెట్టాను అన్నారు. కుర్జీ మీద కూర్చొని పెట్టాను అన్నారు. లేచిన తర్వాత అతను అయ్యగారికి అప్పచెప్పారు. అయ్యగారికి అప్పచెప్పిన తర్వాత కుర్జీ మీద కూర్చొని పెట్టిన తర్వాత అందరూ చూస్తాం అన్నారు. చచ్చిపోయిన ఆవిడ బతికిడం ఏంటి, ఎంత మేలు చేసింది, ఎంత ఇచ్చేసింది, ఆవిడని ఎంతవరకు దూషించాము, అన్నీ ఇచ్చేసాము, అంత బాధ పెట్టాము, నేను పని మాట్లాడిన ఆడమని అసలు అందరూ వచ్చారు. దగ్గరికి అందరూ వస్తాడు. దేవుడు కోపం వచ్చి మీరు ఎవరో రాకూడదని అసలు చెయ్యి అడ్డెట్టేసి అయ్యగారికి అప్పచెప్పేసి కారు ఎక్కించని అన్నారు. అయ్యగారు మా అందరినీ కారు మన తీసుకొచ్చేసి దేవుడి సన్నిధిలో బిడ్డను తీసుకెళ్ళని దేవుడికి అయ్యగారికి అప్పచెప్పేసి దేవుడు మాయమైపోయాడు. అక్కడ అలా అన్ని సాహసికాలు అలాంటివి వచ్చి ఇంకా చాలా ఉన్నాయి సాహసికాలు. నేను ఓ రోజైతే మామూలుగా నేను పడుకున్న తర్వాత అలాగా ఏడ్చుకొని పడుకున్న తర్వాత మామూలుగాను ఇలాగ మా బాబట మా బాబును మా ఆయనట ఇంటికి తోటలో వచ్చారట. తోటలోనికి వచ్చేసిన తర్వాత అప్పటికి నేను అన్నాను, తండ్రి నేను అన్నాను, బాధపడ్డాను. తండ్రి నా జీవితం నన్ను బాగుపెట్టు, నా పిల్లల్ని నా భర్తను కూడా నీ రక్షణలో తీసుకురా, నా రక్షణలో పొందించు, నీ రక్షణలోనికి నేను వాళ్ళు నడిపించు. నువ్వు చెప్తాను దేవుడు కానీ అనకూడదు కానీ ఎంత మేలు చేసిన వాళ్ళు కూడా ఆ మేలుగా చేసి మా తల్లికి ఒక దీనిగా చెయ్యు అనేసి నేను దూషించి ఏడుతూ ఓ రోజు వస్తే మామూలుగా మా పిల్లడట మామూలుగా తోటలోని సన్నిధిలోనికి వచ్చేస్తాడట. అయ్యగారు గుమ్మం దగ్గర ఉన్నారట. ఏట్రా ఎప్పుడు వచ్చేస్తాను అనేసి అంటే మా అమ్మ దేవుడిని నమ్ముకుంది కదా, నేను దేవుడిని నమ్ముకుంటాను అనేసి మా అబ్బాయి అన్నాడట. అప్పుడు దేవుడి మందిరంలోకి వచ్చాడు. మా ఆయన రోడ్డు మీద ఉండిపోయి చాంచడు ఉండిపోతే అయ్యగారు కేకేస్తున్నారు. గంటని కేకేస్తాను కానీ రాకపోతే వస్తాను కదని అయ్యగారు వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత పర్వాలేదురా మీకు దేవుడు మేలు చేస్తారని అయ్యగారు మా ముగ్గురితో మాట్లాడినట్టుగా వాళ్ళకు కూడా నాకు దర్శనం వచ్చింది. అలాంటి మేలు కూడా నాకు అన్నీ వచ్చి చాలా మేలు కూడా చేశాడు దేవుడు. నాతో మాట్లాడడం అయితే 2 వారాలు మాట్లాడాడు దేవుడు. ఆ 2 సంవత్సరం అయితే అలాగే మేలు చేశాడు దేవుడు. చేసిన తర్వాత ఒక రోజు ఏమైందంటే మామూలుగా మేమందరం ఉన్న తర్వాత మామూలు దేవుడి మందిరంకి వచ్చారు. దేవుడి మందిరంకి వచ్చిన తర్వాత మామూలుగా అయ్యగారట మా అందరినీ కారు మీద దేవుడి మందిరంలో తీసుకొచ్చారట. దేవుడి మందిరంలో తీసుకొచ్చిన తర్వాత మామూలు వాహనం అయ్యి అక్కడ ఉండిపోండి మా అందరం వచ్చిన తర్వాత వేరే వంటగది ఉందట, మామూలుగా ఈ సన్నిధి ఉందట. ఇందులో ఎక్కువ ప్రార్థన పెట్టించారట. ప్రార్థన పెట్టిస్తే ఈ ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తుండగా మామూలుగాను అందులో ఒక ఆవిడ ముసలావిడ పెద్ద ఆవిడట. ఆ ముసలావిడి మేము అందరూ ప్రార్థన చేస్తుండగా మామూలుగా వేరేగా దారంట 2 గంగిరెద్దురు ఆవిడలు కూడా మామూలు పోస్టులు అమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతాండ్రు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మేము ఇంట్రెస్ట్ ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసిన తర్వాత మీరు కూడా అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి అందరూ వంట చేయొద్దు గట్టని అన్నారు. లేదు నేను చేసుకుంటాను నువ్వు వెళ్ళి ఇంట్రెస్ట్గా ప్రార్థన చేసుకోరని మేరీ చెప్పారు. చెప్పిన తర్వాత మేరీ వచ్చేసిన తర్వాత అందులో ఒక అమ్మాయి పెద్ద సౌండ్ ఎట్టి
టీవీ వేసింది. టీవీ వేసిన తర్వాత అందులో ఒక అమ్మాయి గాజు మీదను టీవీ మీద గాజులు బదలు కొట్టితే అందులో మా అమ్మ దెబ్బలాడింది. నీకు దేవుడు బతి లేపని కారణం ఏంటి, దేవుడు వాక్యం లేపని కారణం ఏంటి, నువ్వు ఎందుకు అవన్నీ చేస్తాను అనేసి వెంటనే టీవీ ఆపేసి మూత పెట్టేసిన తర్వాత మేము అందరూ ఇలాగే ఇచ్చేటప్పటికి దేవుడు మంచి మేలుగా మమ్మల్ని ప్రార్థన చేసేటప్పటికి అలాగే ఇద్దరు గంగిరెద్దులో వెళ్ళిపోతాండ్రు బొట్టు పట్టుకొని. వాళ్ళు కూడా దేవుడిని అమ్ముకోనానికి వెళ్ళిపోయిన కూడాను మనం ఎంత దేర్చగా ప్రార్థన చేసి ఎంత బతి చేస్తాను, ఈ ప్రార్థన చేసి బతి చేసేటప్పుడు కూడా మాకు ఏ అమ్ముకోవద్దు ఏదొద్దా ఆ డబ్బులు ఆ దేవుడే ఎత్తాడని కూడా వాళ్ళు మామూలుగా అక్కడ ఇడిచిపెట్టేసి వాళ్ళు కూడా మాలో వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత కూడా మేము ఇలా ప్రార్థన చేస్తే పెద్ద బండిలాగా వచ్చింది ఇగ్నాలతోని. పెద్ద బండి వచ్చి శిరస్సు ఎదురుగా నిలబెట్టిన తర్వాత ఆ ఇగ్నాలతో నిలబెట్టిన తర్వాత మేము ఫుల్గా ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేస్తే అమ్మ ఇక్కడ చర్చిన ఏసుపేపులు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఎట్ట కూడా ఇగ్నాలు అన్నాడుగా అక్కడ అలాగను మనం మామూలుగా ప్రార్థన చేస్తుంటే ఆ బండితో నట్టుగా మాయమైపోయినట్టు ఏకంగాను. అదే చెప్పాలండి మరి అదైతే పెద్ద సాచి. అక్కడ మామూలుగా ఇక్కడ నేను ప్రార్థన అది మర్చిపోన్న వాళ్ళ అనేసి అక్కడ నేను ఇలాగా ఏటయింది తండ్రి అనేసి నేను ఇలాగ ఏడ్చుకొని ప్రార్థన చేస్తుండగాను అలాగను వారం రోజులు అయింది. మా అబ్బాయిని మా ఆయన వాళ్ళు ఒగ్గిస్తాను. వాళ్ళు కూడా ఎంటర్ అయ్యిందట. ఎంటర్ అయ్యి తలుపులు కొద్దడం గట్టి చేసిందట. 2 వారాలు బెదరగొట్టి చాలా శబ్దాలు ఇస్తాడు. వాళ్ళు భయం పడిపోయి మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినరట. అక్కడ పడుకోనరట. ఏకంగాను పడుకున్న తర్వాత మాకు భయం పుట్టేస్తుంది కూడా అని చెప్పారు. చెప్పిన తర్వాత తండ్రి ఏటు ఎక్కడికి వచ్చినా నేను ప్రార్థన చేసిన కూడా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు కూడా భయం వేస్తుంది అంటారు. తండ్రి నన్ను కాపాడు తండ్రి, నా పిల్లలు నా భర్తను కూడా నన్ను రక్షించగానని అక్కడ వాళ్ళు కూడా కాపాడా నేను చెప్పాను. చెప్పిన తర్వాత అలాగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుండగా పెద్దది భూతం ఇంత జుత్తులతోని ఆ జుత్తులతో పెద్ద భూతము. ఆ భూతంకి 2 పిల్లలు ఉన్నాయి. 2 పిల్లలు భూతము ఇంతేసి బెంట్లు పెట్టుకొని ఇంటి చుట్టూరు గంటన్నర తిరిగాయి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుండగాను ఇంటి చుట్టూరు గంటన్నర తిరిగి మామూలు పెద్ద అగ్గి బెంట్లు పెట్టుకొని తిరిగినని చెప్పి తిరిగితే గుమ్మలోనికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే తండ్రి నువ్వు కాపాడుతా నాకు ఇప్పుడైతే అది కళ వచ్చింది నాలో కనబడుతుందో నేను ప్రార్థన చేస్తుండగా నువ్వు నాకు కాపాడాలి తండ్రి అని నేను అన్నాను. నన్ను ప్రార్థన చేస్తుండే కూడా అక్కడ ఏడు జరుగుతుంది కూడా నాకు దేవుడు చూపెట్టాడు. ఆ చూపెట్టిన తర్వాత అలాగ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎంటర్ అయింది కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మా ఇంటికి మళ్ళీ మరసనాడు ఎంటర్ అవుతుంది నేను భయం పడ్డాను. అలాగ 4 రోజులు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే అలాగ ఇదైన తర్వాత అలాగే మళ్ళీ అదే శబ్దం వచ్చిందట. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుండకూడను మా బాబుకి మా ఆయన కూడా అక్కడ పరిస్థితి ఎలాగుంది అక్కడ ఎలా జరుగుతుంది భయం పడుతుందా లేదా మన ఇంట్లో పడుకుంటారా లేదా నేను ఫోన్ చేస్తుంటే లేదు ఇంక ఇప్పుడు అలాగే శబ్దాలు వస్తాను పెద్ద కేకలాగా వినబడతాను ఏటు భయం వేసేస్తుంది మిమ్మల్ని చంపేస్తాను అలాగేలాగా నన్ను సన్నడికి మాకు కళ్ళు వస్తాయి అని వాళ్ళు చెప్పారు. చెప్తుంటే తండ్రి ఇంకా అలాగే భయంకరంగా కళ్ళు వస్తానంటే ఇంకా అలాగే ఇదవుతుంది అనేసి నేను అన్నాను. అయిన తర్వాత అలా ప్రార్థన చేశాను. అలాగే వారం రోజులు ఫస్ట్ ఇలాగ ఇంక వరకు కనబడ్డదా వారం రోజులు ప్రార్థన చేశాను. వారం రోజులు ప్రార్థన చేసేటప్పుడు మళ్ళా వచ్చేటప్పుడు ఆ వేట్లు లేవు అగ్ని బెంట్లు ఏమి లేవు అగ్గిబెంట్లు లేవు పిల్లలు లేవు అగ్ని బెంట్లు లేవు. ఒకటే వచ్చింది ఒంటరిగాను ఒకటే వచ్చేసి ఒకటి కూడా ఇంటి చుట్టూరు తిరిగినని చెప్పి తిరిగింది. నేను ఇక్కడ ప్రార్థన చేసేటోడికి ఆ యూపిని అలా తిరిగి అది మాయమైపోయింది. ఆ మాయమైపోయాడుగా ఇక నీకు ఎంటర్ అయింది ఇది మిమ్మల్ని తినేసింది ఇది మిమ్మల్ని బొరస ఎదుపీసింది ఇది మీ మైండ్ సెంటర్ లేకుండా చేసింది ఇదమ్మా మీకు ఇది ఎంటర్ అయిందని దేవుడు నాకు ఈరోజు చూపెట్టి ఇక ఈ రోజుకి మరి ఏటి లేదు అది మాయం చేస్తాను మీకు పర్వాలేదు నేను ఉన్నాను నా ధైర్యం మీద మీరు నిలబడండి. అప్పుడు అది ఎంటర్ చూపెట్టిన తర్వాత దాన్ని మాయం చేసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు కూడాను అన్నీ చెప్పలేదు. అలాగే నేను దేవుడు మళ్ళీ మంచి మేలు చేసే అవకాశం ఇచ్చి చెత్తిచ్చాడు బాగా చేశాడు అనేసి నేను ఎంత సంతోషపడి నేనైతే ఒక హృదయంలో ఒక మాట అనుకున్నప్పటికీ మళ్ళీ తిరిగి అయ్యగారు అమ్మగారు వస్తారు కదా అయ్యగారు వస్తేప్పుడు మామూలుగా దగ్గరికి వచ్చినప్పుడు నేను రోజు వరకు రావాలని తీసినారు ఇంత దూరం రాలేను కదా అనేసి నేను మళ్ళీ తిరిగి ఒక ఐడియా వేసుకొని
వేసుకొని తిరిగి మళ్ళీ ఊర్లో చర్చికి వెళ్ళిపోతాను నేను అని అన్నాను. ఊర్లో చర్చికి వెళ్ళిపోతాను, మరి ఇంత దూరం నేను ఒక్కదాన్ని రాలేను కదనేసి నేను మాట్లాడి అయ్యగారితో అమ్మగారితో చెప్దామని నేను అనుకున్నాను. తొలి రోజు ఆ మాట నా వార్తలో జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి మరుసనాడు మళ్ళీ ఇలాగే ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని పడుకోను. రెండో రాత్రి పడుకున్నాడు. దేవుడు ఎలాగొచ్చి చెప్పాడు అనుకోను, ఏమమ్మా నేను చేసిన మేలు మర్చిపోను పెట్టి, నేను చేసింది ఇది మర్చిపోను పెట్టి అనకూడదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళబెట్టావు కదా, నువ్వు నశించిపోను, నువ్వు అక్కడికి వెళ్ళబెట్టావు కదా, ఇది అయిపోను, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళావంతే నువ్వు ఎప్పుడైతే ఫస్ట్లో పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి వస్తుంది, నీకు ప్రార్థన చేస్తే గొట్ట ఉండదు. అయ్యగారు అమ్మగారు మంచోళ్ళు, నా సన్నిధికి నేను నడిపిస్తాను, నువ్వు ఒక్కదాని వచ్చినా నీకు నేను తోడుంటాను, నేను నడిపిస్తాను, నీ సన్నిధిలో నేను పెడతాను, మామూలుగా నువ్వు నా సన్నిధికే రావాలి, నా సన్నిధిలో నువ్వు ఉండాలి, అంతేగాని మళ్ళీ ఊర్లో చర్చికి వెళ్ళాను కావదు అన్నారు. మళ్ళీ అప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చారట. పాస్టర్ అమ్మగారు వచ్చేసి నన్ను అన్నీ అడుగుతానరట ఇంటి దగ్గరే, నువ్వు తోటలోకి వెళ్ళావు కదా, ప్రార్థన చేసావు కదా, అవి చేసావు కదా, ఇవి చేసావు కదా, అక్కడ అయ్యగారు అమ్మగారు ఏటు చేస్తారు, ఏటు బతి చెప్పేశారు, ఏటు వాకం చెప్పేశారు, ఏటు పెద్ద దీనిగా చేస్తారు గట్టనేసి అన్నీ నన్ను గంటన్నర క్లాస్ స్పీకర్ అట. క్లాస్ స్పీకర్ నేను ఒకటే మాట చెప్పానట. ఏడు చెప్పాను అనుకోను, అదే నన్ను ఇప్పుడు 2 వారాలు బట్టి నాకు బాగలేనప్పుడు అయ్యగారు నేను చెప్పాను కదా, నువ్వు హాస్పిటల్కి డబ్బులు నువ్వు యాపకించి నువ్వు చేసుకొని నేను తీసుకెళ్ళి బాడీని కలిపి క్యానింగ్ తీస్తానని నువ్వు చెప్పావు. నాకు జరిగిన పరిస్థితి నా ఫస్ట్ కానీ ఏడు జరుగుతుంది కూడా నీకు నేను చెప్పాను. చెప్తేప్పుడు కూడా అది అల్ల ఉట్టి భ్రమేనమ్మా, నువ్వు భ్రమ పడిపోతాను కూడా నన్ను ఆశించావు, నన్ను అదే మాట అన్నావు. అలాగ అన్నప్పుడు మరి తిరిగి ఇప్పుడు నన్ను చర్చి రమ్మంటే నేను ఎలాగొస్తానండి, నేను రానని అంటే అది రాకపోతే మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఏడు చేస్తానంటే నేను చెప్పాను. అక్కడ జరగవచ్చింది వాళ్ళను తోటలో ఇలా ప్రార్థనలు అవుతాయి, ఉదయం లేచి 3 పూటలు అక్కడ వాకం ప్రార్థన కూడా ఉంటుంది, సన్నిధి కూడా శనివారం సాయంత్రం కూడా మామూలుగా అక్కడ ఉపాసం ప్రార్థన ఉంటుంది, ఆదివారం కూడా ప్రార్థన ఉంటుంది. బాగులేని వాళ్ళు చచ్చిపోయిన పరిస్థితులు వచ్చేసిన వాళ్ళు కూడా అక్కడ లెగదీసి బాగు చేసి పంపించే దేవుడి శక్తి కూడా అక్కడ ఉన్నది, అవకాశం ఉంది అక్కడ ఏకంగాను. అక్కడ ఆ అవకాశం ఉండబట్టి నేను బతికాను. ఆ రోజు నేను మధ్యాహ్నం నేను ఎలపలు అడిగితే నేను ఇక్కడ నశించిపోదును. దేవుడు నాకు అన్ని కనిపించి నాకు అన్ని మేలు చేసి నాకు అన్నీ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం మరి చర్చి రాను, అక్కడికి నేను మరి రాను. దేవుడు నాకైతే ఆ సన్నిధికి వెళ్ళమని నడిపించమని చెప్పారు. ఆ దేవుడు నన్ను చచ్చిపోయిందని బతికించాడు. కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే దేవుడు నన్ను నడిపిస్తాడు, నేను ఆ మందిరంకే వెళ్తాను, మరి నన్ను బాధ పెట్టకండి, నన్ను బలం పెట్టకండి అని అన్నాను. అంతే సరే అయితే మరి ఇంకేది మా మాట కాదన్నప్పుడు మేము వెళ్ళిపోతాం అనుకుని అయ్యగారు అమ్మగారు వెళ్ళిపోండ్రు, మోకరించి ప్రార్థన చేస్తామని అన్నారు. చేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోండ్రు. వెళ్ళిపోయిన తర్వాత నా మట్టుకు నేను ఇదయ్యాను. దేవుడి స్తోత్రం.